మిత్రమా, డబ్బు ఉంటేనే ఇష్టపడే వాళ్ళు చాలామందే ఉంటారు. కానీ నువ్వు కష్టాల్లో ఉన్నా కూడా నిన్ను ఇష్టపడే వాళ్ళు కొందరే ఉంటారు. వాళ్ళే నీకు జీవితాంతం తోడుగా ఉంటారు. అలాంటి వారిని ఎప్పుడూ వదులుకోకండి. జీవితం మనకు ఎప్పుడు ఏదీ నేర్పదు. మనకు ఎదురయ్యే మనుషులు, వాళ్ళ ప్రవర్తన, వీటి నుండే మనం అన్నీ నేర్చుకోవాలి. జీవితంలో ఎదురు దెబ్బలు తగలడం మంచిదేనేమో. కాలికి దెబ్బ తగిలితే వెళ్ళే దారిలో ఎలా నడవాలో తెలుస్తుంది. అదే మనసుకు తగిలితే ఎటువంటి వారితో ఎలా ఉండాలో నేర్పిస్తుంది. ఓపిక అనేది చాలా విలువైనది. అది ఎంత ఉంటే జీవితంలో అంత నేర్చుకుంటావు. ఎంత చదువుకున్నావన్నది ముఖ్యం కాదు. ఆ చదువుకు తగ్గట్టు ఎంత సంస్కారం నేర్చుకున్నావన్నదే జీవితంలో చాలా ముఖ్యమైనది. తెలివితేటలు ఉన్నాయని ఇతరులను మోసం చేయడానికి ఎప్పుడూ ప్రయత్నించకండి. ఎందుకంటే భగవంతుడు అందరికంటే తెలివైనవాడు. ఖచ్చితంగా మీకు బుద్ధి వచ్చేలా గుణపాఠం చెప్తాడు. గుర్తుంచుకోండి, ఈ 4 విషయాలకు ఎప్పుడూ సిగ్గుపడకండి. పాత బట్టలు, పేద స్నేహితులు, ముసలి తల్లిదండ్రులు మరియు సాధారణమైన జీవితం. మనం ఎంత తెల్లగా ఉన్నా మన నీడ మాత్రం నల్లగానే ఉంటుంది. రంగులతో కాదు, జీవితాన్ని మంచి మనస్సుతో చూడాలి. మన శరీరంలో ఎక్కువ భాగం నీరే ఉంటుంది. కానీ ఏదైనా గాయమైతే మాత్రం రక్తం బయటికి వస్తూ ఉంటుంది. గుండె నిండా రక్తం ఉంటుంది. కానీ మనసు గాయపడితే మాత్రం కన్నీళ్లు బయటికి వస్తాయి. విచిత్రం కదా. కోట్లు కూడబెట్టి కడుపు నిండా తినలేని వారి కంటే కష్టాన్ని నమ్ముకొని కడుపు నిండా తినేవారే ఎంతో అదృష్టవంతులు కాదంటారా? ధన్యవాదాలు.